మరి మీ బిగ్ టీవీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా రా అంత పురకట మీద అడుగు పెట్టిండు. ఇగో ఈ పైపులు చూపిస్తున్నా మీకు. ఈ ఆట ఇప్పుడు 6 నెలల పొద్దాట శాంక్షన్ అయ్యి ఇక రోడ్లు డ్రైనేజీ ఏళ్ళ పడంతరం ఆగం జగన్నాథం ఉందట ఇక్కడ పరిస్థితి. మరి ఈ పనులు ఎందుకు అయితలేవు? 6 నెలల పొద్దుకాట శాంక్షన్ అయినా మరి ఈ పనులు ఎందుకు ఆగిపోతున్నాయి, ఎవరి వల్ల ఆగిపోతున్నాయి అనేది ఇక మరి మా మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళ కడుపులలో ఏం ఆంబాయం ఉందో ఎల్లగాకిస్తా. మరి 6 నెలల కింద శాంక్షన్ అయిన ఈ అభివృద్ధి పనులు ఇంతవరకు ఎందుకు నత్తనడకన నడుస్తున్నాయి? ఎవరు ఈ పనిని పక్కేసి పనిపెట్టిరంటావు? అది తెలియట్లేదు, ఎవరి మీద చెప్పాలనో తెలియట్లేదు. మరి ఒకసారి ఒకరు వచ్చి కొబ్బరికాయ కొట్టిపోతారు, ఎవరు పైప్ లైన్స్ వచ్చి కొబ్బరికాయ కొట్టిపోతారు. ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది శాంక్షన్ అయింది. మేము పరమేశ్వర రెడ్డి అన్న కాడు పోయినాం. ఆయన కాంగ్రెస్ పార్టీ అంటలేము, మేము బీజేపీ అనట్లేము, మేము టీఆర్ఎస్ అంటలేము. పార్టీల గురించి మాకు సంబంధం, ఎవరు చేస్తారో మాకు ఆయన ఎంచుకుంటాం. మేము ఇక్కడ మాకైతే కావాలి. కంపెనీ నుంచి సమస్య ఉంది, మరి ఎందుకని 6 నెలల కింద అయ్యే పనిని ఎందుకు ఆపుతుర్రు? వాళ్ళు మరి ఎందుకోసం ఆపుతుండ్రో మళ్ళీ మనకు తెలియదు. కానీ మాకు వస్తే జర మమ్మల్ని అయితే దయ చూడండి. ఎటువంటి ఇబ్బందులకు లోనైనవు, ఎటువంటి కష్టాలు పాములు వస్తున్నాయి, మాకు మురికి నీళ్ళు వస్తున్నాయి, అన్ని కాలువలన్నీ డేనిసులు నిండి చిన్న చిన్న పిల్లలు ఉన్న దోమలు గరిసి అన్ని దద్దులు వస్తున్నాయి. 6 months నుంచి నేను బాధలు పడుతుంటే మేము వాళ్ళ చుట్టూ తిరుగుతామున్నాం. మేము తిరుగుతుంటే వాళ్ళు పట్టించుకొని చేస్తుంటే వాళ్ళని కూడా ముందుకు రానిస్తలేరు కదా. ఇట్లా అయితే ఎట్లా? మేము అందరం చిన్న చిన్న ఫ్యామిలీస్ ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. ఇట్లా చేయొద్దు కదా. 6 నెలల కింద శాంక్షన్ అయిన పనులు ఎందుకు పక్కేసి పండుకున్నాయి అనేది బిగ్ టీవీ ప్రశ్నిస్తుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనా, ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లా, ఇక్కడ ఉన్న అధికారులా, ఇంకా ఎన్నాళ్ళు ఈ జనాల ఉసురు పంచుకుంటారు? గద్దెలెక్కి గాలిడ చేసి గరీబుల దోపిడీ చేసి అన్నట్టు ఇవాళ ఇంతమంది గరీబుల ఉసురు ఎవరు పంచుకుంటున్నారు అనేది బిగ్ టీవీ ప్రశ్నిస్తూ ఉంది. అయ్యో ఈ పాడు దోమలతోటి ఆగమాయే బతుకు, దోమల పోరుతో ప్రజల కంటికి లేదా ఏ కునుకు, దోమల దాడితో మానవ జాతికే పుట్టెను వణుకు, మాయ రోగాలతో నిండు ప్రాణాలెన్నో ఒరిగేను నేలకు, కరుణించరా ఓ అధికారులారా అని బిగ్ టీవీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే 15 ఏళ్ళ పొద్దు సంది ఇప్పటిదాకా చెప్పిరుగా మా అక్కజేళ్ళు మా మనవరాలు. 15 ఏళ్ళ పొద్దు సంది పాపం రోడ్డు బాగలేక, రోడ్ల మీద నీళ్లు నిలిచి, డ్రైనేజీ బాగలేక ఆగిపోయి ఆ మురుగు వాసనకు దోమలకు ఈగలకు సంసారం అయ్యి మమ్మల్ని సత్యనాశం చేస్తున్నాయి. ఇక మరి అభివృద్ధి పనులకు నిధుల తొవ్వ సాపుగా అయినాక కూడా ఎందుకు పక్కేసి పండబెడుతుర్రు ఈ సమస్యని అనేది బిగ్ టీవీ లేవనెత్తుతుంది. సమస్య చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఎప్పుడంటే ఒక గత 12-13 సంవత్సరాల నుంచి కూడా ఈ కాలనీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇన్ని సంవత్సరాలు పాములు తేళ్ళు వరదలతో ఆ కాలువ నిండిపోయి మొత్తం ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా మా యొక్క ఈ కాలనీలను పట్టించుకున్న నాయకుడు ఎవరు లేరు. ఇప్పుడు దీన్ని సొరవ తీసుకొని మా కాలనీ వాసుల మీద దయదాల్చి మా పరమేశ్వర రెడ్డి అన్న, అరుణ్ అన్న మా బాధలు వాళ్ళు కన్నారా చూసి తిరిగి వాళ్ళు పట్టించుకొని ఇప్పుడు రోడ్లు శాంక్షన్ చేసారు, డేనిసులు శాంక్షన్ చేసారు, ఇప్పుడు వీధి లైట్లు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ దయ వల్ల మాకు ఇప్పుడు మేలు జరిగింది. చూస్తున్నారు సకదనవో చూసుకొని మురువా చెప్పుకొని ఏడువా అన్నట్టే ఉంది ఇగో ఈ కథ. మరి ఎందుకని పిల్లగిన వడబెట్టి దీన్ని జోలపాట వాడుతున్నారు పైపులకు? ఈ పైపులు జోలపాట వాడడానికి దీనికి ఒక చరిత్ర ఉంది తాత. మా బస్తీ 15 సంవత్సరాల క్రితం ఏర్పడే బస్తీది. ఈ బస్తీ అభివృద్ధి కోసం కొంతమంది ఎమ్మెల్యేలు మారిరు, కార్పొరేటర్లు మారిరు, ఎంపీలు మారినరు. మేము ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కానీ మిగ చేస్తున్నాం అని చెప్పిండ్రు. కొంతమంది ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారంటే ఇది ఒక స్లమ్ము, ఇది గరీబ్ ప్రజలు ఉన్నది అన్నారు. ఒక్కొక్క 4 ఫ్లోర్లు కట్టిండ్రు, ఎవడు చేస్తాడా అని మాట్లాడిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కార్పొరేటర్లు అదే మాట మాట్లాడిర్రు. మాకు ₹1 పని ఎవరు చేయలేదు. ఇలా ఈ పైపులు వచ్చినాయి పని చేసేటో లేడు. ఏమన్నా చెప్తే ఈ వారం ఆ వారం ఏం లేదు ఓడతాడు, అటు బ్రిడ్జ్ మీద కొబ్బరికాయ కొట్టిపోతాడు. ఇప్పుడు పని కావాలి కదా, ఈ పని చేయరు. చేసేటోని కాళ్ళకు కట్టి అడ్డం పెడతారు. ఇలా చేసేటోళ్ళని చేయని, నువ్వు అడ్డం పెట్టడు ఎందుకు? ఎవరు చేసినా వాళ్ళని ప్రజలు గుండెలో పెట్టి చూసుకుంటారు అంతే.
Big TV, without fear or favor.